శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామివారి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా విశేషంగా వర్ణనాతీతంగా జరుగుతూ ఉన్నాయని పురోహితరత్న ఉమా సాయినాథ్ శర్మ తెలిపారు. కేదారేశ్వర ప్రసాద్ ఎంకేఆర్ జ్యువెలరీ అధినేత రాజరాజేశ్వరరావు సంయుక్త ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని స్పష్టం చేశారు. జ్యోతినగర్ కరెంట్ ఆఫీస్ రోడ్ లో శ్రీ సిద్ధి గణపతి నవరాత్రి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో శనివారం ప్రత్యేక పూజలు, హోమాలు, కోటి దీపార్చన వంటి ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకునేందుకు బారులు తీరారు. ఈ సందర్భంగా ఉత్సవాల ప్రధాన అర్చకులు పురోహితరత్న ఉమా సాయినాథ్ శర్మ మాట్లాడారు. ఉత్సవాలు అత్యంత విశేషంగా వైభవంగా జరుగుతున్నాయని చెప్పారు. 9 రోజుల పాటు విశేషమైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని అన్నారు. చివరి రోజు 51 కేజీల స్వామివారి లడ్డు ప్రసాదం వేలంపాట ఉంటుందని, అనంతరం అత్యంత వైభవంగా స్వామి నిమజ్జన ఊరేగింపు మహోత్సవం ఉంటుందని వెల్లడించారు. ముందుగా విజయవాడ పట్టణ బంధు మిత్రులాభినందులందరికీ కూడా, శ్రేయోభిలాషులందరికీ కూడా సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి వినాయక నవరాత్రి మహోత్సవాలు తెలియజేస్తూ, ముందుగా మన భవానీపురం కరెంట్ ఆఫీస్ రోడ్ జ్యోతినగర్ విజయవాడలో ఉన్నటువంటి కేదారేశ్వర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, అలాగే ఎంకేఆర్ జ్యువెలరీ అధినేత అయినటువంటి రాజరాజేశ్వరరావు గారి ఆధ్వర్యంలో శ్రీ సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి నవరాత్రి మహోత్సవాది కార్యక్రమాలు వైభవోపేతంగా, వర్ణనాతీతంగా, వైభవంగా విశేషమైనటువంటి మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు జరుపుతూ ఈ రోజుకి 4వ రోజు సాయంకాల వేళ ఈ రోజు కోటి దీపోత్సవ మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కోటి దీపోత్సవ అనంతరము సప్తహారతి మహోత్సవ కార్యక్రమం ఉంటుంది. తదనంతరం తీర్థప్రసాద వితరణ ఉంటుంది. అలాగే రేపు ఆదివారం, రేపు సాయంత్రం భరతనాట్యం ఉంటుంది. సోమవారము 108 విశేషముల ద్రవ్యములతో పార్థివేశ్వర స్వామి వారికి విశేషంగా స్వామివారికి అభిషేక కార్యక్రమం, శివలింగాకారానికి అభిషేక కార్యక్రమం ఉంటుంది. అలాగే మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకులతో విశేషంగా ఆంజనేయ స్వామి వారికి పూజా కార్యక్రమం. బుధవారం రోజు సిద్ధి బుద్ధి సమేత సిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవ కార్యక్రమం. గురువారం రోజు 10,000 మంది నుంచి 12,000 మంది భక్తులకు పైగా మహాన సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. అలాగే శుక్రవారం రోజు మహాచండీ హోమ కార్యక్రమం జరుగును. శనివారం రోజున ఉదయం 9:41 స్వామివారి విగ్రహ ఉద్వాసన జరుగుతుంది. అదే రోజు సాయంత్రము 6 గంటలకి స్వామివారి విగ్రహాన్ని బయటికి తీసుకురావడం జరుగుతుంది. సాయంత్రం 7 గంటలకి స్వామివారికి 11 రోజులు మహానివేదనగా పెట్టినటువంటి మహాలడ్డు 51 కేజీ లడ్డూని 51 కేజీని మహావేలంపాట వేయడం జరుగుతుంది. ఆ వేలంపాట తర్వాత 7 గంటల నుంచి గజకర్ణ, గోకర్ణ, టక్కు, టమారా, ఇంద్రజాల, మహేంద్రజాల వంటి ఇలాంటి వాయిద్యాలతో, అఘోరాలతో, నాగ సాధువులతో, విశేషమైనటువంటి మంగళ వాయిద్యాలతో స్వామివారి విగ్రహ ఊరేగింపు మహోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా, రమణీయపేతంగా, దగాజమానంగా, విద్యుత్ కాంతులతో విశేషంగా వైభవోపేతంగా స్వామివారి నిమజ్జన కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఇలాంటి కార్యక్రమాలలో